హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇది మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్ డే వ్లాగ్ చూస్తారు. ఈరోజు ఏం చేసామనేది. శ్రీరామనవమి ఈరోజు అంటున్నారు, బట్ మా మమ్మీ అయితే నిన్నే చేసింది. సో పండగ అమ్మవారి ఇంటికి వెళ్ళాను అనమాట. మార్నింగ్ అత్తయ్య వారి నుంచి బయలుదేరిన కానించి దేని నుంచి అమ్మవారి ఇంటికి వెళ్ళిన నైట్ వరకు మొత్తం వ్లాగ్ చూస్తారు. అమ్మవారి ఇంటి ఎట్లా స్పెండ్ చేశాము అని చెప్పేసి. అది ఇక్కడ మార్నింగ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే అత్తయ్య టిఫిన్ కోసం చట్నీ అట్లు దోశలు చేశాను అనమాట. అది చేస్తున్నాను, చట్నీ చేస్తున్నాను. అండ్ ఆ చిన్న చిన్న గిన్నెల్లో వంట నాకు చాలా కొత్తగా అనిపించింది. స్టార్టింగ్లో అలవాటే, ఒక్కసారి ఆ వంట మానేసి మళ్ళీ ఇక్కడ వండేసరికి ఏంటోలా అనిపిస్తుంది అనమాట. అదో తేడా తెలుస్తుంది, నాకు కొత్తగా అనిపిస్తుంది. టిఫిన్ నేనే చేశాను, దోశలు చేశాను అండ్ పల్లీ చట్నీ చేశాను. అండ్ అత్తయ్య ఈరోజు చెప్పాను కదా, మా అత్తయ్య వాళ్ళ ఆడపడి చనిపోయారని చెప్పేసి అక్కడికి వెళ్ళాలి అత్తయ్య. అండ్ అత్తయ్య వెళ్ళిపోయాక నేను మా ఇంటికి వెళ్ళాను నేను. ఈరోజు వ్లాగ్ అంతా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది ఈరోజు వ్లాగ్. ఇక్కడ నేను మా అత్తయ్య ఇంట్లో ఏదో స్ప్రే బాటిల్ లాగా దొరికితే అందులో మా అత్తయ్య ఎక్స్పైరీ డేట్ అయిపోయింది రూమ్ ఫ్రెషనరు. అదంతా నీట్గా కడిగేసి ఏదైనా టోనర్ స్ప్రే చేసుకున్నప్పుడు యూజ్ చేయొచ్చు కదా అని చెప్పి ఇట్లా వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట. నాకు ఏదైనా వస్తువు చూస్తే అది నాకు ఎట్లా ఉపయోగపడుతుంది అన్న థాట్స్, వేస్ట్ నుంచి కూడా మనం బెస్ట్ ఎలా అయితే చాలా పిచ్చి పిచ్చి థాట్స్ వస్తుంటాయి అనమాట. మా అత్త ఏది పడేసి అత్తే నాకు ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి తీసేస్తూ ఉంటాను. అట్లాంటిది ఇలా అనమాట. అండ్ మా బుడ్డిగాడు చూడండి ఎట్లా ఆడుకుంటున్నాడు, వాళ్ళ అక్క ఫొటోస్తో తీసి ఆడుకుంటున్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి మన బీరువా తీసిన తర్వాత నాకు కొన్ని స్వీట్ మెమరీస్ దొరికితే చూస్తుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి మా బుడ్డిగాడు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నా ఫైల్ అనమాట. ఇది ఫైల్ కింద చేసి పెట్టుకున్నాను, మొత్తం మెడికల్ అంతా అవన్నీ చూసుకుంటున్నాను. వాడు అల్ట్రాసౌండ్స్ అన్నీ, వాడు 20 వీక్స్ అప్పుడు తీసిన అల్ట్రాసౌండ్ రిపోర్ట్స్ అవన్నీ చూసుకుంటుంటే నాకు నా సినిమాస్ గుర్తుకొస్తున్నాయి. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తాను కదా, ఇది క్లాత్. ఇది ఏంటంటే అడ్డుతెర అంటారు చూసారా, పెళ్ళప్పుడు జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు మా అమ్మ చేయించింది. ఇట్లాగా విజయవాడలో అమ్మమ్మ ఊరిలో మా అత్తయ్య తీసుకొని వచ్చిందనమాట. చేయించింది ఇట్లా మా ఇద్దరు పేరు మీద. ఇట్లా చాలా బాగుంటుంది. మీకు రివర్స్లో కనిపిస్తుంది, సెల్ఫీ కెమెరా కదా, సెల్ఫీ వైపు తీస్తున్నాను కదా, ఇలా కనిపిస్తుంది. దివ్య విజయ్ అని వచ్చి పైన ఒక చిన్న కొటేషన్ వస్తుంది అనమాట, వేద మంత్రాలతో సంథింగ్ చాలా బాగుంటుంది. ఇట్లా ఇది ఇంకా కొబ్బరి బొండాలు కలిపి, కొబ్బరి బొండాల మీద కూడా కోకోనట్స్ మీద కూడా స్టోన్స్తో నేమ్ చేయడానికి ఒక సెట్ లాగా ఎంతో తీసుకున్నారు. నాకైతే గుర్తుకు లేదు అప్పట్లో. చాలా బాగుంటుంది. స్వీట్ మెమరీస్ కన్నా అన్నీ అట్లా దాచుకొని పెట్టుకున్నాను. అండ్ ఇంకొక బుక్ చూపిస్తాను. ఆ బుక్ ఏంటంటే, నేను బుడ్డిగాడు నాకు ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ప్రతిరోజు 9 months అనమాట. 9 months ప్రతిరోజు మిస్ కాకుండా ఫస్ట్ చిన్న బుక్లో రాసేదాన్ని, తర్వాత ఈ పెద్ద బుక్లో మొత్తం అన్నీ ప్రతిరోజు నాకు ఎట్లా గడిచింది, నాకు ఎట్లా ఉన్నాయి, నా ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, నా హెల్త్ ఎట్లా ఉంది, నేను ఎట్లా ఆలోచిస్తున్నాను, ప్రతిదీ రాసుకొని మొత్తం ఇంగ్లీష్లో రాశాను. అప్పుడు ఓన్లీ డెలివరీ అయినది మాత్రమే తెలుగులో రాశాను. మొత్తం ప్రతిరోజు నేను మొత్తం ఎట్లా గడిచిందని ఇంగ్లీష్లో రాశాను అనమాట అప్పట్లో. అండ్ ఇప్పుడు ఇంగ్లీష్ చాలా తక్కువ, ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత హిందీ మాట్లాడడం వల్ల నాకు ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నా మధ్యలో హిందీ వచ్చేస్తుంది, ఎందుకో తెలియట్లేదు ఆటోమేటిక్గా. అండ్ ఇంకొకటి దొరికింది, ఇంకొకటి నేను తీసాను. ఇది వచ్చేసి విజయ్కి నేను నా మ్యారేజ్ ఎప్పుడు పెళ్లి జరుగుతున్నప్పుడు గిఫ్ట్ ఇచ్చాను అనమాట. ఇది వచ్చేసి నేను బయట విజయవాడలో కొన్నాను అనమాట. ఏమంటారు బార్బీ డాల్ అనమాట. అన్ని స్వీట్ మెమరీస్ అన్ని దాచుకున్నాను. బీరువా మొత్తం తీస్తుండే
చేసుంటే అవన్నీ కనిపిస్తుంటే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ రెడీ అయిపోయి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను అట్లేస్తున్నాను ఇక్కడ. మమ్మీ ఇంకా టిఫిన్ చేయలేదంట, అందుకే మమ్మీ కూడా అట్లేసి పెడుతున్నాను. మమ్మీ తింటుంది. మమ్మీ పూజ కదా, మా అమ్మకి పూజ చేస్తుంటే చాలు ఇంక మమ్మీకి ఏం గుర్తుండవు, తిన్నామో లేదో కూడా. ఇంటికి రాగానే మమ్మీ జ్యూస్ ఇస్తుంది విజయ్కి. అండ్ ఎస్, ఇక్కడ నేను దోశలు వేస్తున్నాను, ఇంకా తాగుతూ దోశలు వేస్తున్నాను మమ్మీ ఇస్తుంటే. అండ్ బట్టలన్నీ తీసుకొచ్చినవన్నీ గుంపు నాకు అది సర్దుకోవాలంటే చాలా చిరాకు అనిపిస్తుంది నాకు. అవన్నీ సర్దడం నాకు ఎప్పుడు ప్యాకింగ్ చాలా చాలా చిరాకు. ప్యాకింగ్ ఎప్పుడు చేస్తారు. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మా మమ్మీ నాకు సర్ది పెడతారు. బట్ మమ్మీ కూడా నేను హెల్ప్ చేస్తాను. బట్ మమ్మీ నాకు ఎక్కువ, నా పని కూడా మమ్మీ ఎక్కువ పెడతానే అని బాధ అనిపిస్తుంది మళ్ళీ ఇంటికి వచ్చాక. అనమాట. అండ్ నెక్స్ట్ మమ్మీ ఇక్కడ పూజ ఎలా చేస్తారో చూపిస్తున్నాను. ఇక్కడ మమ్మీ తులసం దేర ఇట్లాగా వేస్తారు. అండ్ ఇల్లు ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. వెనకతలు చూసి సిమెంట్ అదని చూసారా. అండ్ మా ఇల్లు పక్కన ఇంకొక ఇల్లు రెడీ కడుతున్నారు. ఆ ఇల్లు ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదన్నమాట. అందుకే ఇంకా అట్లా సిమెంట్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇట్లాగా గడపకి ఇట్లా బొట్లు పెట్టారు. అండ్ పూజ మమ్మీ బాగా చేస్తారు. అండ్ మీకు కూడా ముందు మా అమ్మ పూజ ఎలా చేస్తుందో, మా అమ్మ కొంచెం పూజ ఎక్కువగా చేసే వాళ్ళ కోసం టిప్స్ అవన్నీ చెప్తారు. మమ్మీతో అప్పుడు మా కథలు కూడా చెప్తుంటారు, దేవుడికి సంబంధించినవి అవన్నీ కూడా. అవి కనుక ఎప్పుడైనా మమ్మీతో మాట్లాడిస్తాను, షేర్ చేస్తాను మీకు కూడా, మా మమ్మీ కూడా ఎలా పూజ చేస్తారనేది. అండ్ పైన ఫోటో చూసారు కదా, ఆ ఫోటో మాకు సెంటిమెంట్ అనమాట, బాగా సెంటిమెంట్. నా చిన్నప్పటి నుంచి ఆ ఫోటో చూస్తున్నాను. ఆ ఫోటో అంటే మమ్మీకి చాలా చాలా ఇష్టం, చాలా ప్రాణం అనమాట, చాలా సెంటిమెంట్ మా ఇంట్లో. అండ్ కింద చూసారా ఒక చిన్న కుండలా పెట్టారు, అది మా ఇంటి అమ్మవారి కోసం పెట్టారు. అండ్ మమ్మీ ఇంటికి రాగానే వాడు టిఫిన్ పెట్టానని వినకుండా వాడికి పెడుతుంది అట్లు, వాడేమో తినట్లేదు. అండ్ ఇక్కడ ప్రసాదం తింటున్నాను. అండ్ మమ్మీ ఈరోజు మా కోసం సాంబార్ చేస్తుంది. అండ్ ఇంకా గుత్తొంకాయ వండమంది. ఈ వీడియో చూసాను, గుత్తొంకాయ చాలా బాగా చేసావు, మాకు వండు అని చెప్పేసింది. చూస్తాం టేస్ట్ అంటే సరే నేను చేశాను అనమాట. ఇక్కడ మమ్మీ సాంబార్ ఎలా చేస్తుంది కూడా, అది కూడా మీకు చిన్న రికార్డ్ చేశాను, అది కూడా మీకు కూడా చూడండి మమ్మీ ఎలా సాంబార్ చేశారనేది. మొత్తం కూరగాయలన్నీ కోసుకుంటుంది, ములంకాడలు, టమాటో ఇంకా ఉన్నాయని. అండ్ బ్రింజల్, ఆనపకాయ అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటుంది మా అమ్మ. అండ్ నెక్స్ట్ పప్పు ఆల్రెడీ ఉడికించడానికి పెట్టేసింది, కందిపప్పు మామూలుగా ఉడికిచ్చేసిన తర్వాత ఈరోజు మా అమ్మ చేతి వంట చూస్తున్నాను ఈరోజు. అండ్ మొత్తం కోసినవన్నీ కొత్తిమీర కరివేపాకుతో సహా మొత్తం అన్నీ వేసింది, చూసారు కదా, మొత్తం అన్నీ ఇట్లా వేసి కలిపేసింది. నెక్స్ట్ అందులో ఉప్పు, కారం, పసుపు అండ్ స్పైస్ అన్నీ వేసేసుకుంది. నెక్స్ట్ అన్నీ వేసి పైన మూత పెట్టేసి, కుక్కర్ పెట్టట్లేదు, మామూలుగా స్టవ్ ఆన్ చేసి మూత పెట్టేస్తుంది అనమాట. మూత పెట్టేసి కొంచెం వాటర్ వేసి మూత పెట్టేస్తుంది. ఈలోపు వెజిటేబుల్స్ అన్నీ ఉడుకుతాయి కదా, తర్వాత చింతపండు వేస్తుంది అనమాట. అండ్ చాలా బాగుంటుంది మమ్మీ సాంబార్, మాకు చాలా చాలా ఇష్టం. అండ్ చేతి డిఫరెన్స్ కూడా ఉంటుంది కదా, ఇంకొకరు చేసేది మనం చేసేది టేస్ట్ బాగుంటుంది. అదనమాట, చూస్తుండండి.
నెక్స్ట్ అమ్మ వచ్చేసి పోపు వేశారు. పోపు వచ్చేసి అన్నీ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు అన్నీ వేసి కొంచెం ఇంగువ వేసి బాగా మిక్స్ చేసి పోపు వేగిన తర్వాత మొత్తం అంతా సాంబార్లో కలిపేస్తుంది అనమాట. అంతే మమ్మీ సింపుల్ సాంబార్ చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా. నాకు తెలిసి అందరూ ఇట్లాగే చేస్తారనుకుంటాను. అండ్ ఇక్కడ పక్కన విజయ్ ఎలా ఆడుకుంటున్నారు చూడండి. వాళ్ళు వచ్చేసి చక్కగా మా బుడ్డిగాడిని అయితే బట్టలు తీసి ఏసీలో పడుకోబెట్టేస్తున్నారు. చక్కగా వాడైతే అలా అయితే బాగా పడుకుంటున్నాడు. అండ్ ఈలోపు మా అమ్మ పోపు వేగిపోయింది. మా అమ్మ సాంబార్ కలిపేస్తుంది. నెక్స్ట్ మా అమ్మ ఒకటి చెప్పమంది, ఇక్కడ మొత్తం అంత పోపు కూడా వేసిన తర్వాత కొంచెం సాంబార్ పొడి లాస్ట్లో కూడా వేస్తే చాలా బాగుంటుందంట. కొత్తిమీర వేసి కొంచెం సాంబార్ పొడి వేసేస్తే కలిపి మూత పెట్టేస్తే లాస్ట్లో కూడా సాంబార్ పొడి వేస్తే బాగుంటుందని చెప్పమంది. మరి అందుకే చెప్తున్నా. సాంబార్ పొడి మా మమ్మీ చేసింది అనుకుంటాను. అప్పుడప్పుడు ఇంట్లో చేస్తుంది, ప్లస్ బయట కూడా కొనేసుకుంటుంది MTR వాళ్ళది. అట్లాగా సాంబార్ పొడి అది వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడేమో విజయ్ ఏమో ఎప్పుడు అంతే పింపుల్స్ తనకు వస్తే తనకి పోక్ చేసేస్తున్నాడు. అట్లా చేయకూడదు ఎన్నిసార్లు చెప్పినా అలాగే చేసేస్తారు అనమాట. అలా దాని ఆపరేషన్ అంటాడు విజయ్. అది చేస్తున్నారు దానికి. అండ్ నెక్స్ట్ అక్కడ బుడ్డిగాడికి అన్నం తినిపించడానికి ఎంత కష్టాలు పడుతున్నారో చూడండి. అండ్ వాడు బొమ్మలతో అన్నీ ఆడుకుంటున్నాడు. ఇవన్నీ వాడు బారసాలకు వచ్చిన బొమ్మలు అవి సంథింగ్ అన్నీ ఉంటాయి కదా, వాటితో అలా ఆడుకుంటున్నాడు. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ మా మమ్మీ టీ పెట్టుకున్నారు అండ్ శనక్కాయలు పెట్టారు మామూలు మాకు తినడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము టిక్టాక్ చేయడానికి జీన్స్ వేసుకున్నాను. చాలా రోజుల తర్వాత జీన్స్ వేసుకున్నాను. చాలా ఎందుకో మానేసాను జీన్స్ వేసుకోవడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి విజయ్ నేను ఈరోజు మ్యాచింగ్ చేసాం బ్లూ. అండ్ టిక్టాక్ నేను చేసినవి నేను అప్లోడ్ చేశాను ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. లింక్ వచ్చి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. మేము అప్లోడ్ చేసేటోపు టిక్టాక్ చేసేటప్పుడు మా నాన్నమ్మ వచ్చారు వాడిని చూడడం కోసం. అండ్ శనక్కాయలు తింటున్నారు వాళ్ళు. మా నాన్నమ్మకు విలేజ్ అనమాట. ఎప్పుడైనా మా నాన్నమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు మీకు ఎప్పుడైనా విలేజ్ బ్లాగ్ కూడా చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడ మేము టిక్టాక్ చేయడానికి మ్యాడ్పైకి వచ్చాము. అండ్ డే లైట్లో అయితే చాలా బాగుంటుంది కాబట్టి లాస్ట్ మై టిక్టాక్ చేయడం అయితే అయ్యింది. ఇప్పుడే చేసాం విత్ ఎనానమస్ పీపీతో చేసాం అనమాట. ఇప్పుడే ట్రైపాడ్ ఇప్పుడు మేడపేదకి వచ్చి చేసాం. ఎలా ఉంది నాకు జీన్స్ అనేది కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ కిందకు వచ్చాక నేను ఫలూడా మిక్స్ చేస్తున్నాను. ఇక్కడ మమ్మీ దగ్గర రస్నా మిక్స్, గులాబ్ జామున్, ఇంకా సూప్స్ ఏమైనా ఉంటే నాకు ఫలూడా మిక్స్ కనిపించింది. మమ్మీ ఫలూడా మిక్స్ చేయమని చెప్పారు, అందుకే ఫలూడా చేస్తున్నాను. ఇది ఫలూడా రెడీమేడ్ మిక్స్ అనమాట. అన్ని సబ్జా అండ్ సేమియా, ఫలూదా సేవ్ అన్నీ అందులోనే ఉంటాయి. సో ఫలూడా చేస్తున్నాను అనమాట. ఎట్లా చేస్తున్నాను కూడా ఇది షేర్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ పిక్ వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. ఎవరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోతే సో ఫాలో చేసి చూడండి. అండ్ నెక్స్ట్ దీనికోసం ఎట్లా అంటే 1 గ్లాస్ మిల్క్ అండ్ 1 గ్లాస్ వాటర్ వేయాలి. వేసి బాయిల్ చేయాలి. ఇది వచ్చేసి రా మిల్కే, ప్యాకెట్ మిల్క్. బాయిల్ చేసిన మిల్క్ అయినా ఓకే పర్వాలేదు. దీన్ని కొంచెం బాయిల్ చేసిన తర్వాత ఈ ఫలూదా మిక్స్ ఉంది కదా, ఈ ఫలూదా మిక్స్ అనేది కొంచెంగా నేను మొత్తం ప్యాకెట్ మీద ఇన్స్ట్రక్షన్స్ రాసున్నాయి. ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేసేసుకుంటే అయిపోతుంది. బట్ కానీ 1 లీటర్ మొత్తం ప్యాకెట్ అందరికి 1 లీటర్ మిల్క్ సరిపోతుందంట. బట్ నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి అందులో కొంచెం అయితే ఒక 5 స్పూన్స్ అట్లా యూజ్ చేశాను. అంతే ఒక 5 to 6 స్పూన్స్లా యూజ్ చేశాను. అండ్ కంటిన్యూస్గా 15 minutes అట్లా స్టిర్ చేస్తూ ఉండాలి అని చెప్పేసాను ఉంది. ఇవన్నీ అలా స్టిర్ చేస్తూ పక్కన ఆపుతూ అట్లా చేస్తూ ఉన్నాను. అండ్ సరిపోతుందా లేదా అనిపించింది పాలకి, అందుకే కొంచెం వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మ్యాంగో ఫ్లేవర్ అనమాట. మ్యాంగో ఫ్లేవర్ చాలా బాగుండింది అండ్ సూపర్ ఉంది. ఇది వచ్చేసి డీమార్ట్లో తీసుకున్నారంట డాడీ తీసుకొని వచ్చారంట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా బుడ్డిగాడికి అన్నం పెడుతున్నారు. అన్నం పెడుతుంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అస్సలు కొత్త కదా, అస్సలు తినట్లేదు వాడు. మమ్మీ వాళ్ళు పెడుతుంటే చూడండి ఎలా ఇబ్బంది పెడుతున్నారు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా పాలు బాయిల్ అవుతూ ఉంటాయి, ఇట్లా కలుపుతూ ఉండాలి. అండ్ పక్కకి వెళ్తూ కలబెడుతూ ఇలా విస్కర్తో కలిపితే కొంచెం ఉండలు కట్టకుండా ఉంటుంది కాబట్టి, సో ఇది మామూలుగా ఉండలు కట్టవు, ఏదైనా గరిటైనా పర్వాలేదు, ఇలా బీటర్ అయితే ఇంకొంచెం బెటర్ అనమాట. ఇలా కలుపుతుండగా చూసారా ఫలూదా సేవ్ అన్నది, ఆ ఫలూదా సేవ్ అనేది ఉడికిపోతుంది, తొందరగానే ఉడికిపోతుంది. చూసారా ఇలా క్రీమీ అంటే కొంచెం థిక్ అవుతుంది అనమాట. థిక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చక్కగా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టండి. చల్లారిన తర్వాత నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను, అంటే నైట్ భోజనం అయిపోయాక తినాలని చెప్పేసి. చూసారా ఫలూదా వచ్చేసి చక్కగా కూల్ అయిపోయింది. మేము సర్వ్ చేసుకొని వంట చేసేసుకుంటున్నాము. అండ్ మమ్మీ వచ్చేసి విజయ్ ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఇంకో కర్రీ చేస్తుంది అనమాట. క్యారెట్ కర్రీ చేద్దామనింది, మమ్మీ కట్ చేసి ఇచ్చింది, నేను కోసేసాను. అండ్ పక్కన నా బట్టలు చూసారు కదా, ఎవరైనా ఓసీడీ వాళ్ళు చూస్తే ప్లీజ్ తిట్టుకోకండి, ఓసీడీ ఉన్న వాళ్ళు చూస్తే. అండ్ నేను బట్టలు సర్దుకోవడం చాలా బద్దకమైంది, సర్దుకోవాలి. అండ్ నెక్స్ట్ మమ్మీ క్యారెట్ కర్రీ అక్కడ పెట్టేశాను, అండ్ రైస్ కూడా అవుతుంది. అండ్ మా బుడ్డిగా చక్కగా ఆడుకుంటున్నాడు. ఇల్లంతా ఫస్ట్లో అలవాటు అవ్వలేదు, బట్ తర్వాత అలవాటు అయిపోయింది వాడికి కూడా. అండ్ ఇక్కడ నేను సర్వ్ చేసేస్తున్నాను ఫలూదా. అండ్ ఫలూదా అయితే సూపర్ యమ్మీ వచ్చింది. మొత్తం అంతా ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇంకొంచెం థిక్ అవుతుంది కాబట్టి బాగా థిక్ అవ్వకుండా కాకుండా కొంచెం ఒక సెమీ థిక్లో వచ్చిన తర్వాత తీసేసేయండి, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఎక్కువగా థిక్ అవుతుంది. అండ్ ఎస్ మన మ్యాంగో ఫలూదా రెడీ అయిపోయింది. అండ్ ఇంట్లో మీరు ఏదైనా గార్నిషింగ్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను వెనిలా ఐస్ క్రీమ్ గార్నిష్ చేసుకుంటున్నాను. అండ్ ఇందులో నట్స్ వేసుకోవచ్చు, జీడిపప్పు, కిస్మిస్, బాదం, కోవా, చెర్రీ, టూటీ ఫ్రూటీ ఎక్సెట్రా అన్నీ చేసుకోండి. అండ్ ఐస్ క్రీమ్ వేసుకుంటే దానికి మించిందే లేదు. మా మమ్మీకి ఐస్ క్రీమ్ వేసేస్తున్నాను. యా డాడీ తీసుకొచ్చారు అప్పుడే ఐస్ క్రీమ్ ఫలూదా కోసం అన్నట్టే తీసుకుని బాగా ఎంజాయ్ చేస్తాం. అండ్ ఎస్ లంచ్ డిన్నర్ చేసేసి ఫలూదా తాగేసి పడుకుని పోయాం. ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్, టేక్ కేర్, మై నెక్స్ట్ వీడియో.